బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తెరవండి. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. నన్ను ఆకర్షించుము, మేము మీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. చాలు. చదవబడిన లేఖన భాగంలో షోలమితిగా ఉన్న సంఘం, ప్రభువుగా పోల్చబడిన సొలొమోను ఇక్కడ కనబడుతూ ఉంటారు. నేను నల్లని దాననేను, సౌందర్యవంతురాలని షోలమితి చెప్తుంది. నేను నల్లగా ఎందుకు మారాను అని చెప్తుంది. ఈ పరమగీతాల గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు పరసంబంధమైన అర్థాలతో ధ్యానం చేయాలి. షోలమితి అంటది సొలొమోను అనగా ప్రభువుతో. సొలొమోను ప్రభువు పోల్చబడ్డాడు కనుక ప్రభుతో అంటది, నన్ను ఆకర్షించము, మేము మీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము అని వ్రాయబడింది. దేవుడు ఆకర్షించిందే ఎవరు దేవుని దగ్గరికి రారు. దేవుని ఆకర్షణ వేరు. దేవుడు ఒక మనిషిని ఆకర్షిస్తే వారు చనిపోయేంత వరకు కూడా మరలా వెనతట్టు తిరగరు. దేవుడు ఆకర్షించాలి. ఒకవేళ ఏదో వ్యాధి ఉండి, ఏదో డాక్టర్ గారు కుదరలేదు ఈ రోగం అని చెప్పినప్పుడు దేవుని దగ్గరికి వచ్చేది వేరు. రోగం బాగైన తర్వాత, ఆరోగ్యం బాగా ఉన్న తర్వాత మరలా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళేది వేరు. దేవుడు ఒక బిడ్డని ఆకర్షిస్తే ఆ బిడ్డ దేవుణ్ణిలో అంటుకట్టబడి ఉండాలి. జీవితాంతం బ్రతుకు కాలమంతయు దేవునికి నమ్మకమైన సాక్షులుగా జీవించాలి. ఈ భూమి మీద చాలా మంది చాలా ఆకర్షణలు ఉన్నాయి. చాలా మందిని చాలా ఆకర్షించే విషయాలు ఈ భూమి మీద కనబడుతూ ఉంటాయి. కొంతమందికి మందు లేకపోతే బ్రతకలేరు. అదొక బలహీనత. అది ఆకర్షిస్తూ ఉంటుంది. సాయంకాలానికల్లా కుమారుడా, ఏడే కూర్చున్న మీద కుమారుడా రా, 8 గంటలకల్లా కట్టయిపోతున్నారు షాపు. చెరుగుపల్లి అయితే 150, ఇక్కడైతే 200. మందు కొంతమందిని ఆకర్షిస్తూ ఉంది. కొంతమందిని జోదం ఆకర్షిస్తూ ఉంది. రకరకాల ఆకర్షణలు ఈ భూమి మీద ఉన్నాయి. ఈ రకరకాల ఆకర్షణలో పడిపోయి మనుషులు దేవుని వైపు చూడటం మానేశారు. రకరకాల ఆకర్షణలు ఈ భూమి మీద ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇవేం చేస్తాయంటే మనిషిని పరలోకానికి తీసుకెళ్ళవు. లూదియా అనే ఒక స్త్రీ ఒక ఉన్నతమైన రాజులు కొనగలిగిన బట్టలు అమ్ముతూ ఉండేదాన్ని. ఓదా రంగు వస్త్రములు అమ్ముతూ ఉండేది. పౌలు గారు వాక్యం చెబుతున్నప్పుడు ఆకర్షించబడి నేను దైవభక్తి కలిగిన స్త్రీనని మీరు ఎంచుకున్నట్లయితే మీరు నా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని బలవంతం చేసిందంట పౌలు గారు. ఆకర్షించబడిందామే. దేవుని యొక్క వాక్యము ద్వారా పట్టబడింది. దేవుని వాక్యమే సమాధానం ఇస్తుందని, దేవుని యొక్క వాక్యమే నెమ్మదిస్తుందని, దేవుని యొక్క వాక్యమే మానవ జీవితంలో అద్భుతం చేస్తుందని,
ఆమె నమ్మింది కనుక లూదియా హృదయం తెరవబడింది, ప్రభువుని హృదయంలో చేర్చుకుంది. చెరసాల నాయకుడు మొత్తుడై చెరసాలలో నిద్రపోతా ఉన్నాడు. పౌలు శిలువ ప్రార్థన ద్వారా చెరసాల బద్దలైపోయినాయి. ఈ బద్దలైపోయిన ఆ చెరసాల నుండి పౌలు శిలువలో ఖైదీల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకు ప్రార్థన కూటం పెట్టుకొని వాళ్ళకి వాక్యం చెబుతూ ఉన్నాడు పౌలు గారు. ఆయనకి మెలుకు వచ్చే తలకి చెరసాల్లో వీళ్ళు కనబట్టల్లా, ఇంకేముంది నన్ను చంపేస్తారని తన కత్తి తీసుకుని తన పొడుచుకొని హాని చేసుకోబోతున్న సమయంలో పౌలు కేక వేసి అంటాడు, ఒక్క ఖైదీ పారిపోలేదు, ఒక్క ఖైదీ తప్పించుకొని బయటికి వెళ్ళలేదు, అందరం ఇక్కడే ఉన్నాం, ప్రశాంతంగా ఎవరు తప్పించుకొని వెళ్ళలేదని చెబితే అందరం లెక్కేసుకున్నాడు. బ్రతుకు జీవుడా అనుకున్నాడు. ఇలాంటి వాళ్ళందరూ ఎలాగా ఆగిపోయారంటే పౌలు గారు చెబుతున్న దేవుని యొక్క మాటలు వారిని పట్టుకునే గనుక, వారిని ఆకర్షించినే గనుక వాళ్ళు అలాగే ఆకర్షితులై వాక్యం దగ్గర కూర్చున్నారు. చెరసాల నాయకుడు అంటాడు, వీళ్ళు ఎలా కూర్చున్నారో నా కుటుంబాన్ని కూడా నేను కూర్చోబెట్టాలి దైవ సన్నిధిలో, ఈ అర్ధరాత్రి వేళ నా కుటుంబానికి రా అని చెప్పేసి అర్ధరాత్రి ఇంటికి తీసుకెళ్లి దేవుని యొక్క వాక్యం చెప్పించుకొని అర్ధరాత్రి వేళ బాప్తిజం పొందాడు చెరసాల నాయకుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాగా ఆకర్షించబడే వాళ్ళు ఉంటారు దేవుని ద్వారా. ఈ ఆకర్షించబడిన వీళ్ళు దేవుని కొరకు జీవించాలి. ఇక ప్రతి లోకంలో బ్రతికున్నంత కాలం ఇక చాలు, లోకం యొక్క నటన ఇక చాలు, లోకం యొక్క పోకడ ఇక చాలు, నేను జీవించే ఈ కొద్ది దినాలైనా దేవుని కొరకు జీవించాలని బాప్తిజం కోసం తొందర చేసిన వాడు చెరసాల నాయకుడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుడు ఆకర్షించి ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని సేవకుడిని మనం బలవంతం చేయాలి. ఏ విషయంలో అంటే, నాకు బాప్తిజం ఇవ్వండి. ఇంతవరకు ఏదో లోకంలో గడిచిపోయింది, ఇంతవరకు లోక సంబంధమైన వ్యవహారాల్లో నా జీవితం గడిచిపోయింది, ఇక అవసరం లేదు, నేను ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నాను, నాకు బాప్తిజం కావాలని బాప్తిజం కోసం తొందరపడే కుటుంబాలు, తొందరపడే వ్యక్తులు కావాలి దేవుని కోసం. దేవుడు ఆకర్షించండి ఎవరు దేవుని దగ్గరికి రారు. దేవుడు ఆకర్షించాలి, వేల వేసి దేవుడు ఆ బిడ్డని పిలవాలి. ఓషియా గ్రంథంలో రాయబడి ఉంది. ఓషియా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. ఓషియా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. ఒకడు మనుషుణ్ణి తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధముతో నేను వారిని బంధించి నేను వారిని ఆకర్షించి తిని. ఆకర్షించి ఏం చేశారు? ఒకడు పశువుల మీద ఉన్న కాడిని తీసినట్లుగా నేను వారి కాడిని భుజాల మీద నుండి, మెడ మీద నుండి తీసివేసి వారికి భోజనం పెట్టి తిని. ఎద్దులు మోస్తా ఉంటాయండి, బరువైన కాడిని మోస్తా ఉంటాయి. ఒక 25 బస్తాలు లేదా ఒక 30 బస్తాలు లేదా ఒక 35 బస్తాలు వేసి ఒక బరువైన కాడిని వేసి మోస్తా లాగిస్తా ఉంటది. అయితే దేవుడు అంటాడు, మీ మీద ఉన్న కాడిని నేను తీసేస్తా. మీ మీద ఏ బరువు అయితే ఉందో, ఏ బరువైన కాడి మీ మీద మోపబడి ఉందో, ఏ బరువైన కాడి మీ మీద ఉందో, నింద అనే కాడి, అవమానం అనే కాడి, ఒకవేళ అపకీర్తి అనే కాడి ఏదైతే మోపబడి మీ మీద ఉందో దానిని నేను తీసివేసి నేను మీకు భోజనాన్ని పెడతాను అంటాడు. స్నేహభావముతో ఒకరిని తోడుకొని వచ్చినట్లుగా నేను వాడిని తోడుకొని వచ్చి వారిని నేను ఆకర్షించాను, వాడి కాడును నేను తీసివేసి వారికి భోజనము పెడతాను అన్నాడు. దేవుడు, మన దేవుడు స్నేహం చేస్తారన్నాడు.
నేను మీతో స్నేహం చేయడానికి నేను మిమ్మల్ని ఆకర్షించాను. ఒకవేళ ఇంతవరకు ఏ బరువులు మోస్తున్నారో మీరు, ఏ భారాలు మోస్తున్నారో మీరు, ఇంతవరకు ఏ భారాల కింద నలిగిపోతా ఉన్నారో. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా మగ్గిపోయారు. 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు బానిసలైపోయి వాళ్ళు మగ్గిపోతా ఉన్నారు. అలాంటి వాళ్ళతో అన్నాడు, మీ బానిస కాడిని నేను విరిసివేసి తొలగించేసి మిమ్మల్ని పాలు తేనెల దేశానికి తీసుకొస్తానని వాగ్దానం చేసిన దేవుడు వాగ్దాన దేశానికి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చాడు. దేవుడు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడితే మన మీద ఉన్న భారముగా ఉన్నవి, బరువుగా ఉన్న కాడి, ఇవన్నీ దేవుడు తొలగించి మనకి మంచి ఆహారాన్ని సిద్ధపరుస్తాడని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. కాడి అనేది బైబిల్లో కొన్ని రకాలైన కాడిల గురించి రాయబడింది. ఒకటి దాస్యం అనే కాడి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. దాస్యము అనే కాడి. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అనే కాడి క్రిందకి వెళ్ళబాకండి. దేవుడు మనల్ని పిలిచి స్వతంత్రులుగా చేశాడు. ఇంతకుముందు మీరు స్వతంత్రులుగా లేరు. ఇంతకుముందు మీరు ఇష్టానుసారంగా ఉన్నారు. మీ మీద దాస్యం అనే కాడి ఇంతకుముందు మీ మీద ఉంది. ఇప్పుడు దాస్యం అనే కాడి నుండి నేను మిమ్మల్ని విడిపిస్తున్నాను. నేను మిమ్మల్ని స్వతంత్రులు చేస్తున్నాను. దాస్యం అనే కాడి నుండి మిమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి మీకు ఆహారం పెడతాను నేను. ఇంతకుముందు వ్యవహారం వేరు. ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాట అంటున్నదంటే, నేను ఇంతకుముందు మనిషినైతేనా అని అంటాం. అంటే దాని అర్థం ఏంది? నేను ఇంతకు ముందు ఉన్నట్లయితేనా నీ వ్యవహారం తేల్చేదాన్ని అంటాం. ఇప్పుడు అవన్నిటిని మనం ఏం చేసాం? విడిచేసి ప్రభు మన స్వతంత్రంగా చేసి దాస్యం అనే కాడిని మన మీద లేకుండా ఎత్తివేశాడు. దేవునికి స్తోత్రం. దాస్యము అనే కాడి, ఏ కాడి మన మీద మోపబడిందో ఆ కాడిని మన మీద నుంచి ఎత్తివేసే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. రెండో కాడి భేదాలు అనే కాడి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 9-10 వచనాలు. భేదము కనపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప చేత మనం రక్షణ పొందుదాము. అలాగే వారు కూడా రక్షణ పొందుతున్నారు. భేదాలు ఇక్కడ రోమా అపోస్తుల కార్యంలో మనం చదువుతున్నప్పుడు భేదాలు కనబడుతున్నాయి. ఈ భేదాలు కనబడే ఈ భేదాలకు సంబంధించిన కాడిని నేను తొలగిస్తా. దేవుడు ఆకర్షించినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వస్తే, దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వస్తే, దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వస్తే, దేవుడు నీ హృదయాన్ని తడతన్నప్పుడు నీవు లేచి నువ్వు పరిగెత్తుకొని దేవుని దగ్గరికి వచ్చినట్లయితే భేదమనే కాడి నుండి, అపవిత్రమైన కాడి నుండి, ఇలాగా దాస్యం అనే కాడి నుండి, వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించి నిన్ను స్వతంత్రురాలుగా చేసి ఆయనే భోజనం పెడతాను అన్నాడు. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా
దేవుడు నీ హృదయాన్ని తడుతూ ఉన్నా, దేవుడు నీ హృదయాన్ని ఆకర్షిస్తూ ఉన్నా, దేవుని చెంతకు నీ ఆత్మను ప్రేరేపిస్తూ ఉన్నా, నువ్వు అలాగే కఠినపరుచుకుని ఉన్నట్లయితే నువ్వు జీవించినంత కాలం నీవు ఏదో ఒక కాడి కింద నలిగిపోవలసిందే. ఒకవేళ బానిసగా ఉండే కాడి క్రిందో, ఒకవేళ భేదాలుగా ఉండే కాడి క్రిందో, ఒకవేళ దాస్యం అనే కాడి కిందో నువ్వు బ్రతికి అలాగే బ్రతికి నీ కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోతావు. దానివల్ల ప్రయోజనం ఏముంది? దానివల్ల ప్రయోజనం ఏమి లేదు కదా. దేవుడు నిన్ను ఆకర్షించినప్పుడు నువ్వు దేవుని దగ్గర రావాలి. ఏ వ్యాధిలో నుండి దేవుడు నిన్ను విడిపించాడో, ఏ బలహీనతలో నుంచి దేవుడు నిన్ను విడిపించాడో, ఏ వ్యాధి డాక్టర్ తగ్గదన్నప్పుడు నువ్వు స్వస్థత పొంది ఆరోగ్యంగా ఉండి ఒకవేళ మరి నువ్వు మంచిగా నువ్వు జీవిస్తున్నావంటే అది దేవుని కృపని నువ్వు ఎరిగి ఉంటే నువ్వు తప్పనిసరిగా దేవుని దగ్గరికి వస్తావు. నువ్వు ఏ కాడి కింద నలిగిపోతున్నావో ఒక ఆయన అన్నాడు, ఇరువుల భావనలతో నలిగిపోతున్నాను అన్నాడు ఆయన. ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఇరువురు భావనలతో నలిగిపోతున్నాను. ఇరువురు భావన ఎందుకు? ఒకరితో నలిగిపోవడం కష్టమైపోతే అవసరమా? అంటే అట్లా మాట్లాడుకోవటం, ఆ విధంగా చెప్పుకుంటే ఆ వ్యక్తి సూపర్ వ్యక్తి, సూపర్ ఎక్కువై తెగులు పడుతుంది. సూపర్ ఎక్కువ చల్లండి పొలానికి, తెగులు పడుతుంది. నువ్వు సూపర్ అనుకుంటున్నావు. ఆడపిల్లలు అంతే అనుకుంటున్నారు, మగోళ్ళు అంతే అనుకుంటున్నారు. నేనంటే అసలు మామూలు లేదు, నన్ను అడగ చూసే పడిపోతున్నారు. అసలు నా ఫేస్లో ఉన్న అందాన్ని, నా కళ్ళల్లో ఉన్న ఆకర్షణ చూసి పడిపోతున్నారు. అంటే నువ్వు అంత బొమ్మ అన్నమాట. అవన్నీ వదిలేసే, దేవుడు నిన్ను ఏ కోణంలో పిలుస్తున్నాడో, ఏ విధంగా నిన్ను ఆకర్షిస్తున్నాడో, ఏ మాట ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడో, ఏ మాట నీ హృదయానికి తగులుతుందో, ఒకవేళ నీకు అంతకు ముందున్న దాస్యం అనే కాడి కింద ఉన్నప్పుడు ఏ అపవిత్రతలో ఉన్నావో, ఏ బలహీనతలో ఉన్నావో, ఏ పాపములో ఉన్నావో, ఏ వరస వాయు లేకుండా జీవించావో వాటిల్లో నుండి బయటికి రావాలి. కొంతమంది వరసలో అవసరం లేదు, వరస అవసరం లేదు, మైనస్ అయితే చాలు. ఎక్స్ కణం అయితే చాలు. వై కణంగా నేను ఉన్నాను కదా, ఎక్స్ కణం అయితే చాలు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, నన్ను ఆకర్షించుము, మేము మీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాం. దేవుని దగ్గరికి నువ్వు రావటం వలన దాస్యం అనే కాడి నుండి, బరువైన కాడి నుండి నువ్వు విడిపించబడి దేవుడు పెట్టే ఆహారాన్ని నువ్వు భుజిస్తావు. నెంబర్ 1. నెంబర్ 2, యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. నన్ను పంపిన తండ్రిని వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడు నా దగ్గరికి రాడు. తండ్రి ఆకర్షించందే ఎవరు నా దగ్గరికి రారు. ఒకవేళ తండ్రి చేత నువ్వు ఆకర్షించబడి నువ్వు తండ్రి దగ్గరికి రావటం వల్ల నీకు కలిగే బెనిఫిట్స్ ఏంటో చెప్తా. ఈ ఒక్క మాట చెప్పేసి ముగిచ్చేస్తా. నా తండ్రి ఆకర్షించందే ఎవరు నా దగ్గరికి రారు. అంటే తండ్రి ఆకర్షించాడు కనుక మీరు దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని దగ్గరికి రావటం వల్ల ప్రయోజనాలేంది? దేవుని దగ్గరికి రావటం వల్ల, దేవునిలో ఉండటం వల్ల, దేవునితో నడవటం వల్ల నీ కలుగుతున్న ప్రయోజనాలు ఏందో చెప్తాను. నిర్గమాకాండం 32వ అధ్యాయము
25, 26 వచనాలు. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. విచ్చలవిడి అంటే ఏంది? విచ్చలవిడి అనే పదాన్ని ఎప్పుడు వాడతాం? విచ్చలవిడి అనే పదాన్ని ఎప్పుడు వాడతాం? విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి విచ్చలవిడిగా తిరిగే వాళ్ళకి ఎగతాళి కలుగునట్లుగా అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు ఏం చేస్తాడు? అహరోను కూడా వాళ్ళు విడిచిపెట్టేశాడు. అహరోను కూడా వాళ్ళు సాల్వ్ చేయలేకపోయాడు. మోషే అప్పుడు కొండ మీదకి వెళ్ళిపోయాడు. మోషే కొండ మీదకి వెళ్ళిపోయి సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయి 40 రోజులు ప్రభువుతో గడిపాడు. దేవుడు అక్కడ 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. అయ్యే కాకుండా ఇంకా ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఎన్నో కట్టడలు ఇచ్చాడు అక్కడ దేవుడు. ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులు ఉన్నాడు. కాబట్టి అక్కడ అన్నం నీళ్లు లేవు కనుక ఎవరు పెట్టేవాళ్ళు లేరు కనుక మోషే అక్కడ చనిపోయి ఉంటాడు. కాబట్టి అహరోను నువ్వైనా ఏం చేయాలంటే, మోషే లేడు కాబట్టి మా చెవులుకున్నవి, మా ముక్కులుకున్నవి, మా కాళ్ళకున్నవి, మా చేతులుకున్నవి ఈ బంగారం అంతా తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాము. కాబట్టి మా మెడలో ఉన్నాయి మొత్తం తీసుకొచ్చి నీకు ఇస్తాం. ఈ బంగారంతో నువ్వేం చేయాలంటే మమ్మల్ని నడిపించే ఒక దేవుడు తయారు చేయాలన్నాడు. ఇదేదా? మమ్మల్ని నడిపించే ఒక దేవుడు తయారు చేయాలి నువ్వు అంటే ఇక ఎన్ని చెప్పినా వాళ్ళు వినేటట్లేరు. బాకరించుకొని అహరోను మీద పడేటట్టున్నారు. ఈ అహరోను ఏం చేశాడంటే ఒక దూడను తయారు చేశాడు. పొది ఒక దూడను తయారు చేస్తే ఆ దూడని ఊరేగించుకొని ఎగురుతా 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 ఉండి మరి ఆడ దగ్గర జ్యూస్ ఎక్కడ దొరికిందో గాని ఇక వెచ్చలవిడిగా మామూలుగా లేరంట. జ్యూస్ తాగి వెచ్చలవిడిగా ఉండిపోయారు. అతని భార్య, ఇతని భార్య, లేదా ఆయన భార్య, లేదా అతని భార్య అనే తారతమ్యం లేకుండా, లేతే ఇతను అతని భర్త లేదా ఆమె భర్త అనే తారతమ్యం లేకుండా ప్రజలు వెచ్చలవిడిగా ఉండిపోయారు. క్రమం లేదు, క్రమము లేని పద్ధతుల్లో ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మోషే సీనాయి పర్వతం మీద దిగి వచ్చాడు. మోషే ప్రజలందరూ వెచ్చలవిడిగా తిరుగుట కొండ మీద దిగొచ్చిన పర్వతం మీద దిగొచ్చిన తర్వాత చూశాను. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారు అందరూ నా యొద్దకు రండి. యెహోవా పక్షమున ఉన్నవారు అందరూ నా దగ్గరికి రండి. నా తండ్రి చేత ఆకర్షించబడింది ఎవరు నా దగ్గరికి రారు. ఇప్పుడు అంటాడు, యెహోవా పక్షమున ఎవరైతే ఉన్నారో, దేవుని చేత ఆకర్షించబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు నా దగ్గరికి రండి అని మోషే సెలవీయగా లేవీలందరూ అతని దగ్గరికి కూడి వచ్చిరి. లేవీలందరూ కూడి వచ్చిరి. మరి రూబేను గోత్రం ఏమైపోయింది? దాను గోత్రం ఏమైపోయింది? నఫ్తాలి గోత్రం ఏమైపోయింది? గాదు గోత్రం ఏమైపోయింది? ఇస్సాకారు గోత్రం ఏమైపోయింది? ఈ గోత్రాలన్నీ ఏమైపోయింది? యోధా గోత్రం ఏమైపోయింది? అన్ని గోత్రాల ఆ ప్రజలందరూ వెచ్చలవిడిగా తిరుగుతుంటే ఒక్క లేవి గోత్రం మాత్రం ఆడను చూస్తా ఇక ఆ పాపంలో వాళ్ళు జ్వరబడలా. ఇదే తిరగండిరా మీ కాలు పట్టినట్లు గాని ఆ పాపంలో లేవీలు జ్వరబడలా. కాబట్టి యెహోవా పక్షమున ఉన్నవారు ఎవరైనా తమ పవిత్రతను కాపాడుకున్నవారు మీలో ఎవరైనా ఉంటే నా వెనక్కి రండి అని పిలవగా లేవీలు మోషే వెనక్కు వచ్చెను. అతడు వారిని చూసి చాలు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారంట వీళ్ళు? దేవుని చేత ఆకర్షించబడి పాప సంబంధమైన ఆకర్షణ దూరంగా పెట్టుకొని, పాప సంబంధమైన వ్యవహారాలన్నీ దూరంగా పెట్టుకొని వాళ్ళు పవిత్రతను కాపాడుకొని దేవుని దగ్గరికి వచ్చారు. డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు అనుకోండి. ఏ ప్రోగ్రామ్? అందరూ చెప్పండి చక్కగా. ఏ ప్రోగ్రామ్?
డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు ఏడపళ్ళు అంటుంది ఏది బాక్సులు. డ్యాన్స్ ప్రోగ్రామ్తో మనకెందుకు లేనిపోయింది అని అనుకునేవాళ్ళు వేరు. అమ్మో ఎంత విచిత్రమైన మ్యూజిక్ వస్తుంది నాయనో, ఎంత విచిత్రమైన మ్యూజిక్ వస్తుంది. మనం వేడాగుతామని స్కూల్ బడి మీదకి వచ్చేసి బాగా ఆ గోడల మీద కూర్చుంటే నేనేమనాలంటే ఆ మ్యూజిక్ నీకు పెట్టాలి. ప్రజలందరూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే దేవుని చేత పవిత్రతను కాపాడుకొని దేవుని చేత ఆకర్షించబడిన లేవీలు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చారు. నా తండ్రి చేత ఆకర్షించబడిన వాడే నా దగ్గరికి వస్తాడు. కాబట్టి లేవీలు దేవుని దగ్గరికి వచ్చారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, రే అబ్బాయి, లేవీలు దీవిస్తే మీకు దీవెన వచ్చింది, లేవీలు దీవించకపోతే మీకు దీవెన రాదు. పరలోకంలో ఉన్న దేవుని నేనే, కానీ దీవెన రావాలంటే మొట్టమొదటి ఎవరి నోట నుండి రావాలి? లేవీల నోట నుండి రావాలి. లేవీలు దీవిస్తేనే మీకు దీవెన వచ్చింది, లేవీలు దీవించకపోతే దీవెన రాదు అని చెప్పాడు. కాబట్టి లేవీలు ఏం చేయాలంటే వాడు దీవించాలి. సంఖ్యాకాండం చెప్తాడు కదా 6వ అధ్యాయంలో 23, 24 వచనాలు చదువుకుంటా వెళితే, యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపజేయునుగా కనుక ప్రజలందరూ ఏమనాలి? ఆమేన్ అనాలి. యెహోవా మీ మార్గములో తోడై ఉండి మీ మీద తన ఉదయ కాంతిని ప్రకాశింపజేయునుగా కనుక ప్రజలందరూ ఏమనాలి? ఆమేన్ అనాలి. కాబట్టి లేవీలు దీవించేవాడు. లేవీలు దీవిస్తే దీవెన వస్తుంది. అందువల్ల ఏం చేస్తామంటే దైవ సేవకుడిని మనం ఇంటికి పిలుచుకొని దీవెన కోసం ప్రార్థన చేయించుకుంటాం. దైవ సేవకుడు ఇంటికి రాకపోతే దీవెన రాదంటే, నువ్వు దైవ సేవకుడు ఇంటికి పిలవకపోతే దీవెన ఎలా వస్తుంది? దైవ సేవకుడు ఇంటికి రావాలి, నువ్వు పిలవాలి. కొన్ని బ్యాచ్ ఉంటుంది, పిలవాల్సిన అవసరం లేదు, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. కొంతమందిని మనం పిలవాల్సిన అవసరం లేదు, పిలవబెట్టిన పేరంటం అని ఒకటి ఉంటుంది. కొంతమంది రన్నింగ్ రేస్లో ఉంటారు. నేను బాపట్ల వెళ్ళి ఈ మధ్య బాపట్ల వెళ్తే ఏంద్రా బాబు అని అంటే, ఉదయకాలం బయలుదేరతారు సైకిల్ వేసుకొని, పోస్ట్ ఆఫీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పోస్ట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తారే, క్రిస్టియన్స్గా ఉండి అమ్మ ప్రార్థన చేసి వెళ్తారు. ఆమె అడిగింది, నేను ప్రార్థన చేశాను. నీకెందుకు? ఆ వెళ్ళే చర్చి ఒకటి ఉంటుంది, ఆ వెళ్ళే పాస్టర్ ఒకడు ఉంటాడు, ఆయన దగ్గరికి ఆ వెళ్ళింది. నీకేం పని సైకిల్ వేసుకొని ఆమె దగ్గరికి వెళ్ళటం? ఆమె చర్చి లేదా, పాస్టర్ గారు లేరా? పోస్ట్ ఆఫీస్ వాళ్ళు, పొంతుళ్ళు, కానిస్టేబుల్, ఫీల్డ్లు, మరి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్ దగ్గర తిరుగుతూ ఉంటారు. రన్నింగ్ రేస్ లాగా, అవాయిస్ వాయిల్ లాగా. ఏంద్రా మీకు ఇదే పనే? ఇదే పనే? ఉదయం లేచిన దగ్గర నుంచి టౌన్ మొత్తం ఇదే పనే? ఇదే పనిలో తిరుగుతూ ఉంటారు కొంతమంది. సేవ లేదు, పొందలేదు, ఇదే విధంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ విశ్వాస అయితే పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ విశ్వాస దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారంటే పర్లేదు, వాళ్ళ విశ్వాస గారు, వాళ్ళ పాస్టర్ గారు. ఆమె ఒక చర్చికి వెళ్ళింది, ఆమె దగ్గరికి నువ్వెందుకు? ఆమె ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆమె దగ్గరికి నువ్వెందుకు? ఏమక్క తిరగమోతే ఏమి వేస్తున్నారు, భలే వాసన అవుతుంది అక్క అనుకుంటే తిరగటం ఎందుకు? తిరుగుడు అనేది చాలా ప్రమాదం. మనకు సరిహద్దులు వేయబడతాయి, ఆ సరిహద్దులను తిరగాలి. పిలవ పెట్టకుండా ఎవరు కొంపకి వెళ్ళలేదు తొందరపడి. దైవజనుడు పిలవాలి, పిలవబడి దైవజనుడు రావాలి, అది నీకు బ్లెస్సింగ్. దేవుని చేత ఆకర్షించబడిన లేవీలు దేవుని దగ్గరికి వచ్చారు. లేవీలు దీవిస్తే దీవెన. క్రమమైన పద్ధతుల్లో ఉన్న లేవీలు మాత్రమే గుర్తుపెట్టుకోండి.
ఇది విమర్శించడానికి ఇవ్వటం లేదు. చాలా మంది సేవకులు నేను చూస్తున్నాను, చాలా మందిని చూస్తున్నాను. వీళ్ళంతా ఒక బ్యాచ్ ఉంటారు. ఈ బ్యాచ్ అంతా ఒక సెంటర్లో మీటింగ్ వేస్తారు. మీటింగ్ వేసి అబ్బాయి మన 10 మంది పాస్టర్లో సాయంకాలం మేరీమ్మ దగ్గర కుటుంబ ప్రార్థన ఈ 10 మంది కలవండి అంటాడు. మేరీమ్మ అప్పటికే ఆర్చుకొని తీసుకొని పాపం నలుగురు పెడదామా 2 పెడదామా అనుకుంటా ఉంటుంది. ఆ గుండిలే 10 మందిని వేసుకెళ్తే ఈ 10 మందిలో ఒక విశ్వాస దగ్గరికి 10 మంది తీసుకొచ్చాడు. రేపు సాయంకాలం ఒక విశ్వాస దగ్గర ఉన్నది ఈ 10 మందిలో ఒకటి. ఈ 10 మంది మళ్ళీ ఆడపడి చేస్తారు. ఇదొక రన్నింగ్ రేసు. అవసరమా? తిరగటం అవసరమా? తిరగటం అవసరమా? నీది కాని స్థలానికి నీ పాదాన్ని కూడా పెట్టకూడదు. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలంలో ఉండాలి. అది క్రమం. ఇది లేవీలకు ఇవ్వబడిన క్రమం. ఈ తిరుగుడు చొక్కలు కాదు ఈ లేవీలు. లేవీలు చాలా క్రమంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా తండ్రి చేత ఆకర్షించబడిన వాడే నా దగ్గరికి వస్తాడు. కాబట్టి లేవీలు తండ్రి చేత ఆకర్షించబడి పాపానికి దూరంగా ఉన్నారు కనుక, మోషే పక్షాన చేరారు కనుక, దేవుడు లేవీలకి ఏమి ఇచ్చాడంటే దీవించే దీవెన మీరే ఇవ్వాలి ప్రజలకి. మీ నోట నుండి వచ్చే దీవెనే ప్రజలు పొందుతారు. సేవకుడు నోట నుండి దీవెన సేవకుడు చెప్పింది కొంతమంది సేవకుడు చెప్పింది అన్నారు. ఆడ సొంత నిర్ణయాలు చేస్తారు. అప్పుడప్పుడప్పుడప్పుడు సొంత నిర్ణయాలు చేస్తూ ఉంటారు. సేవకుని యొక్క సలహా తీసుకోవాలి. నీ సొంత నిర్ణయాలు ఎట్టబడ్డాయి అంటే తుఫాను వచ్చినట్టుండి దేవా కలిసి రావు. కలిసి రావడానికి అవకాశం లేదు. నీ సొంత నిర్ణయాలు తొంగలు దొక్కి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దైవజనుడిని సంప్రదించి దైవజనుడిని అడగాలను. అది నీకు క్షేమము. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేవీలు యెహోవా పక్షములో ఉన్నవారు, లేవీలు దీవించేవాడు. కీర్తనల గ్రంథం 66వ కీర్తన 5వ వచనం, 95వ కీర్తన 1వ వచనం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడరండి. ఆయన భీకరుడై ఉన్నాడు. దేవుడు జరిగించే ఆశ్చర్య కార్యములను చూడరండి. నా తండ్రి మిమ్మల్ని ఆకర్షిస్తున్నాడు కనుక, నా తండ్రి ఆకర్షించకపోతే మీరు నా దగ్గరికి రాలేరు కనుక, నా తండ్రి చేత మీరు ఆకర్షించబడ్డారు కనుక దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూడటానికి మీరు రావాలి. మందిరంలో అడుగు పెట్టామంటే, దేవుని దగ్గరికి అడుగు పెట్టామంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం చూడాలి. మనం ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల ఆశ్చర్య కార్యాలు జరగాలి. దేవుడు చేస్తాడు. పెంటగొప్ప మీద దీనులుగా దరిద్రులుగా ఉన్నవారు లేవనెత్తేవాడిని నేనేనన్నాడు దేవుడు. రాజులతో సమంగా కూర్చోబెట్టేవాడిని అన్నాడు దేవుడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు కనుక మనము తండ్రి దగ్గరికి రావాలి. ఎవరి దగ్గర రావాలి? తండ్రి దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. ఒకవేళ ప్రజలందరూ ఏకమైపోయి, ఒకవేళ ఏదో ఒక ఆలోచనలో నువ్వు ఒంటరిగా గతివని, ఒకవేళ ఒంటరి వాడు అని ఒక ఫీలింగ్ లో బతుకుతున్నాయేమో ప్రజలందరూ ఒకటైపోయినా, కానీ దేవుడు అంటాడు ఒంటరిగా ఉన్న నిన్ను 10,000 మందిని చేస్తారన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు చేసే ఆశ్చర్యం. ఇది దేవుడు చేసే ఆశ్చర్య కార్యం. అది చూడటానికి రండి. మనం దేవుని సన్నిధానంలో కనిపెట్టాలి. 95:1 వచనం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము
చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేద్దాము రండి. ఎలా చెప్పుకుంటే వెళ్తే చాలా విషయాలు చెప్పాలి. కాబట్టి రావాలి దేవుని దగ్గరికి. బైబిల్ ఏం చెబుతుందన్న, తండ్రి చేత ఆకర్షించబడిన వారు దేవుని దగ్గరికి వస్తారు. దేవుని దగ్గరికి వస్తే నువ్వు ఆశ్చర్య కార్యాలు చూస్తావు. దేవుని దగ్గరికి వస్తే నీ నోట ఉత్సాహ గానాలు వస్తాయి. దేవుని దగ్గరికి వస్తే నువ్వు లేమి పక్షముగా ఉన్న వ్యక్తి కనుక దీవెన నీ నోట ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, తండ్రి చేత ఆకర్షించబడిన వాళ్ళు దేవుని దగ్గర రావాలి. రెండోది ఏంటంటే, మరి మొట్టమొదటి ఒక అంశం చెప్పారు, స్నేహితుడిని నేను వారిని పిలుచుకున్నట్లుగా నేను మిమ్మలను ఆకర్షిస్తున్నాను. మీ మీద ఉన్న కాడిని నేను తొలగించేస్తాను, మీకు భోజనం పెడతాను. 2 మాటలు చెప్పారు. ఈ 2 మాటల హృదయంలో దేవుడు భద్రపరచును గాక. తరలి వంచండి, ప్రార్థన చేద్దాం. తరలి వంచండి. మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పునరుద్ధారణమైన తండ్రి, మీ పరిశుద్ధ సన్నిధికి వచ్చిన మమ్ములను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను ఆకర్షించము, మేము మీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తాం. మీరు ఆకర్షించకపోతే ఎవరు రారు నాయన. మీ ద్వారా ఆకర్షించబడి ఎవరైతే వస్తారో వారి మెడ మీద నుండి కాడిని తొలగిస్తానని, దాస్యం అనే కాడి, భేదాలు అనే కాడి, ఏ కాడైతే మనుషుల్ని వంచివేస్తుందో, కృంగతీస్తుందో, ఆ కాడి నుండి విడిపించి స్వతంత్రులుగా చేసి వారికి నేను వదిలి పెడతానని చెప్పావు. నా తండ్రి చేత ఆకర్షించబడండి ఎవరు నా దగ్గర రారని చెప్పావు. తండ్రి చేత ఆకర్షించబడి ఒకవేళ మీ దగ్గరికి వస్తే వాడు లేమిల వలె ఉండి వాడు పవిత్రతను కాపాడుకుంటారని, ఆశ్చర్య కార్యాలను చూస్తారని, ఉత్సాహగానాలు చేస్తారని మీ లేఖనం సెలవిస్తూ ఉంది నాయన. నా ప్రభువా, నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ పరిశుద్ధాత్మ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి. మీ దగ్గర చోటన మీ బిడ్డలు దాచి భద్రపరచండి. మీ దీవెన ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధి మీ బిడ్డలతో ఉంచండి నాయన. మీ వాక్యమును అర్థం చేసుకొని వాక్యానుసారంగా ముందుకు కొనసాగునట్లుగాను శ్రేష్టమైన మీ ఆశీర్వాదం దయచేయండి. నూతన ఆత్మలను దీవించండి. సంఘములో మీ బిడ్డలందరినీ బలపరచమని, అధికమైన శ్రేష్టమైన దీవెన బహుమానాలు దయచేయమని యేసుక్రీస్తు పవిత్రమైన నామములో స్తుతించి ఆరాధించి గణపరచి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.